ఈ కలెక్టర్ ఏంట్రా ఫోన్ ఎత్తాడు డబ్బులు తాడు అనవసరంగా ఇరుక్కుపోయాం టెన్షన్ వచ్చేస్తుంది టెన్షన్ మతలేనా ఏ పియోనా ఈవేళ మంగళవారం నేను ముట్టుకోనరా ఓహో ఎవరైనా పట్టిస్తే తాగుతా దొరికారా చెప్తాను మీ అందరికి ఒక షాకింగ్ సీన్ చూపిస్తా ఫాలో మీ మెల్లిగా రండి చూడండి చూడండి ఈ షాకింగ్ సీన్ ఇదేంటిది అందరూ ఒకేసారి వచ్చారు ఏమైంది సార్ గారు మందు కొడుతున్నారు కదా చూద్దామని వచ్చాం చూస్తారంటే అడగండి ఏంటి శంకర్ బాబు నువ్వు మందు కొడుతున్నావు? కొట్టట్లే తాగుతున్నాను. ఏ తాగకూడదా అండి? తాగకూడదు. పంచారిష్ట తాగితే తప్పే ఉందండి. పంచారిష్ట నా మీద టెస్టింగ్ వద్దు, వాళ్ళ మీద ట్రై చేసుకో. తీసుకో బాబాయ్. అవును ఇది పంచారిష్టే. ఏంటి పంచారిష్టే? పంచారిష్టకి పీటర్స్ కచ్చికి తేడా మీ నాలుగులకేం తెలుస్తుందిరా? నేను టెస్ట్ చేసి చెప్తాను. ఇదేంటి పంచారిష్ట లాగా తీగా పుల్లపుల్లగా ఉంది? మందులో కొత్త బ్రాండ్ వచ్చిందా? పాత బ్రాండే పంచారిష్ట. కడుపు కొంచెం మందంగా ఉంటే తాగుతున్నావు. ఏం తప్ప? ఏమంటే తాకూడదా? ఎక్కడ దొరికావా నువ్వు? నన్నే అనుమానిస్తావా? అనవసరంగా శంకర్ బాబుని అనుమానించావు కదరా దరిద్రుడా. అసలు నేను చెప్పుతా కొట్టాలి. కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అదండ్రా స్టూపిడ్. నిద్ర అంతా పాడు చేశాడు. వేస్ట్ ఫెలో. అన్నా పడుకున్న ముసలి సింహాలని నిద్రలేపావు. ఇంకా వాళ్ళు పడుకోరు, నన్ను పడుకోనివ్వరు. వాళ్ళు చాకరీ చేయలేక నేను సావాలి. అసలు నువ్వు చూపిస్తానన్న సీన్ ఇదేనా? రీల్ మారిపోయిందిరా. పద పోదాం. పద పోదాం కాదు, పోదాం. ఫో నీ ఫో తగలయ్య. పద పోదాం. డాబరో శంకరు 2 ఫీకి పంపండి, తోలు తీరుద్ది. మారింది రీల్ కాదు, గళాసులు. గెలిచిన ఆనందంలో నువ్వున్నావు, ఓడిన బాధలో నేనున్నాను. రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచలుచ్చుకుని, అప్పుడేస్తా నీకు శుభం కార్డ్. ఈ చంపేస్తానా? ఏ ఎందుకురా, వీడి మీద తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం. ఏమైంది? ఏంటిది? గుద్దుకున్నారు, పడిపోయారు. మరి అలా చూస్తావేంటి? లేపు లేపో. అదేమన్నా పూరి పిండి అనుకున్నావురా? ఓ పిసికేస్తున్నావు. ఎవరమ్మా నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళ? నేను కాల్ సెంటర్ లో పనిచేస్తానండి. కొంతమంది నా వెంట పడితే ఏం చేయాలో తెలియక ఇలా వచ్చేసాను. మంచినీళ్ళు తాగుతారా? వద్దండి, ఇప్పుడే మందేశాను. మందా? అదే హోమియోపతి మందేశాను. ఈ రాత్రికి నాకు నా శీలానికి రక్షణ కల్పించండి. ఏం పర్లేదు, ఈ రాత్రి నా రూమ్ లో పడుకో, పొద్దున్నే వెళ్ళిపోవచ్చు. నోర్మోయ్. అమ్మా, ఈ పూటకు నువ్వు వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో పడుకో అమ్మా. నీ శీలానికి రక్షణ ఉంటుంది. శంకర్, డాబర్, మన వాళ్ళందరికీ గుర్కా ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్. ఈ రాత్రికి నా రూమ్ లోనే ఉంటుంది. కరెక్ట్. నీ రూమ్ అయితేనే సేఫ్. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా, కుక్కలా కాపలా కాస్తాడు. అలాగేనండి. పాలు చాలా వేడిగా ఉన్నాయి. పాలు నేను వేడిగానే ఉంటాం. తాగు డియర్. కొంచెం మీరు తాగి నాకు ఇవ్వండి. ఏంటి ఇదేదో కొంచెం తేడాగా ఉంది. పట్టుకో పట్టుకో పట్టుకో. పని అయింది. గాబర్ గాబర్ అయిపోయాడు. నువ్వేంటి ఇక్కడ? ఆ అమ్మాయి ఏంటి అక్కడ? ఏంటిది అలా ఏడుతుందేంటది? ఏడుతుందా? ఏం చేసావా పసుకొన్నాయి? అది పసికోన కాదు, కసికోన. అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేయందా? ఎందుకు ఎడుతుంది అది? ఏం చేయలేదా? నాకున్నది ఒకే కానీ నువ్వు దోచుకోలేదు. ఒకటి కాకపోతే 100 ఉంటాయా? తొక్కలో పోతే పోద్ది. ఏంటి ఇప్పుడు? చూసావన్నయ్య, అయ్యో అమ్మమ్మ, ఏడవకమ్మా, ఊరుకో. అమ్మమ్మ, అంత హత్య చేసుకోకమ్మా ప్లీజ్. మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు? నేను చచ్చిపోతాను. డాబర్,
చచ్చిపోతానంటది. వీళ్ళు ఆపు. ఏంటి ఆపేది? ఇప్పటికే 100 పేలు చేతలు పడేసా, ఒక్కతి చావలా. అయినా చస్తే మాత్రం నాకేంటి? నేనే పాడు చేశానంటానికి సాక్ష్యాలేంటి? సాక్ష్యాలకి అంత ఇంపార్టెన్స్ ఉందా? అది లేకే కదా నువ్వు శంకరరావు కాదని తెలిసినా సరే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నా దగ్గర సాక్ష్యమే ఉన్నట్టయితే ఏనాడు నిన్ను పోలీసులకు అప్పచెప్పుండేవాడిని. అందుకునేనా ఇది నాకిచ్చేళ్ళింది ఏంటి సాక్ష్యం? చూడు. ఇదంతా నేనే చేశానా? లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి? చూస్తుంటే ఇది కొంచెం అలాగే ఉంది కానీ బాడీకి ఏమాత్రం ఇది పోలీసు కప్ చెప్తాను. వాళ్ళు నిన్ను శంకర్ డాబర్ ఏడిడు. ఏ డాబర్, శంకర్ వాట్ ఈస్ దిస్? నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా చచ్చేంత భయం. ఇక నుంచి నువ్వే శంకర్వి. నేనేం చెయ్యాలి? అన్ని మూసు కూర్చోవాలి, లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిం అవార్డ్స్ కి పంపిస్తా. ఎప్పటి వరకు నాకు ఈ మూత ప్రోగ్రాం? కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు. మళ్ళీ ఏమైపోయాడు వీడు? రే మళ్ళీ నీ మళ్ళీ కింద స్కార్పియోలో ఉన్నాడు. వాడితో పాటు వస్తావా? వాడిని వెతుక్కుంటూ వస్తావా? హాయ్. శంకర్ 3 years వెయిట్ చేశా. ఇంకా నా వల్ల కాదు. దిస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ చాయిస్. మనీ. నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే. చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో? నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, ఒక్కడు కూడా పిగిలాడు. ఇవనా? ఆగు, చెప్పు నీకేం కావాలి? ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది. నీలో చాలా మార్పు వచ్చింది. గుడ్. సరే, నాకు కావాల్సింది చెప్తా. 1, మీ ఊరి వాళ్ళ 10 మంది వేలి ముద్రలు. 2, లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి. 3, నేనిచ్చే 25 crores తీసుకొని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. 25 crores? 25 కోట్ల? ఎస్. ఇవి 15 crores తీసుకో. మిగతా 10 crores పేపర్స్ ఇచ్చి తీసుకెళ్ళు. రే మళ్ళీ తెచ్చేరా బాక్స్. ఓకే అన్న. కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. ఈ క్యాష్ అంతా నీ ఒక్కడికేనా? ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను, కొంత నువ్వు ఉంచుకో. ఓకే. మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి. ఓహో. ఏంటి శంకర్ గారు ఆ సూట్ కేసు? క్యాష్ ఎంత? 15 లక్షలా? కోట్లు. కోట్లా? ఎవరిచ్చారు సార్? ఎవరైనా ఊరిని ఎత్తారేంటి? ఇప్పుడు 10 మందితో పడాలి మేము. వెళ్ళి ఆ శంకర్ ఊరోళ్ళు పిలువు. శంకర్ అంటే మీరే కదా సార్? అంత ఓవర్ యాక్షన్ ఎందుకు సార్? ఇక్కడ ఎవరు లేరు, నిజాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకులేండి సార్, సాటి నుంచి నాలాంటి ఏదో ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాగిపోద్ది. నాలాగా. ఏం పర్లా, వెళ్ళి ఆ 10 మందిని పిలువు. వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు. ఏంటి శంకర్ బాబు, నువ్వు ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది, మనమంతా క్లబ్కి వెళ్ళాలి కదా. ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి? అయ్యో, క్లబ్ అంటే లయన్స్ క్లబ్. ఈ రోజు నీకు సన్మానం కదా. సన్మానాలు అవి నేను చేయించుకోను, నాకు ఇష్టం లేదు. అలా అనకు శంకరబాబు. సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే 4 లక్షల కోసమైనా నువ్వు రావాలి. 4 లక్షల? కోట్లు కొట్టేసావు కదరా, లక్షల కోసం కక్కుర్తెందుకు? కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదురా. ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. అలాగే. టైం అవుతుంది, సార్ని రెడీ చేసుకో. అదండి. ఓ పదండి పదండి. ఏమైంది శంకర్ బాబు? అంతా నిలబడిపోయారు కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి. షో అయిపోయినట్టుంది. ఇక్కడంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు వచ్చావని లేచా. నా కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నువ్వు శంకర్. ఈ శంకర్ గారు ఒకడు నన్ను తగులుకున్నాడు.
అందరికీ నమస్కారం. మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి, పేరు శంకర్. అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం. ఎవరి శంకర్? ఆయన గురించి తెలియని వారి కోసం ఈ ఏవి. రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు. పేరులోనే నీరుంది, ఊర్లో మాత్రం లేదు. రేపు బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరువు ప్రాంతం. ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్. నా పేరు వీర్రెడ్డి. నీరూరు మా ఊరు కాదు. నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను. సరే, భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే. కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు. మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది? ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు. అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలేదు. నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్పా, వ్యవసాయం బతుకుద్ది. అంతేగాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్దప్పా, చచ్చిపోద్ది. రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడుకుంటాడయ్యా స్వామి. అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది? మాకు కావాల్సింది డబ్బు. అది కాదప్పా. నానా చూడండి, చెల్లని నోట్లుంటాయి కానీ చెల్లని భూములుండవు. ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు. రేపు ఇదే నేల మీ కళ్ళ ముందు కోట్లు పలుకుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు. భూమిని మించిన భీమా లేదు. ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా బతకటానికి. నిజమే, సాగుంటే నువ్వు చెప్పినట్టే చెయ్యొచ్చు. కానీ ఏది, ఇక్కడ నీళ్ళేవే. సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్టే. అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లో ఏంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పడిచేస్తున్నారు? అవసరమా? వ్యవసాయం వ్యాపారం కాదు, బాధ్యత. రాజు పాలించడం, రైతు పండించడం బాధ్యతని మన వేదాల్లోనే ఉంది. అయినా ఇక్కడ నీళ్ళేవని ఎవరన్నారు? నేను హైడ్రాలజీ చదివాను. ఈ నేల కింద జలుంది. అది ఎట్టించి ఎటుతుందో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలన్నిటికీ ఇక్కడి నుంచే నీళ్ళు అందివచ్చు. 6 నెలల సంది ఇదే కదా చెప్తుంటా. ఆశలు కూడా పడలేక అలిసిపోతున్నామప్పా. పోనీ నా మాట వింటారా? నేను ప్రొఫెసర్ని. శంకర్తో పాటు వచ్చిన వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఇది మీ ఊరి శాటిలైట్ పిక్చర్. ఇదంతా ఈ భూమి అడుగు భాగం. ఇక్కడ తెల్లగా ఉంది చూసారా? వాగు, గొప్ప జలనిధి. అందుకే ఈ ఊరు నీరూరైంది. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు అవసరమైంది. నిజానికి వాళ్ళకు కావాల్సింది మీ పొలాలు కాదు, ఈ భూమి కిందున్న జలాలు. సరే, ఆ వాగు ఎటెళ్తుంది, ఎంత లోతుంది, పైకి రావడానికి ఎంత ఈలుంది, ఇవన్నీ తెలిసేదాకా కంపెనీ వాళ్ళు ఉంటారా? వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా గతి ఏంది అంట, కాదు ఏంది అంట. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను. సరే, మీ బాధ ఏదో మీరు పడండి. అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇడిచి వెళ్తాం. మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే. రండయ్యా రండి. తొందరపడకండి. అప్పేదో నీరు మీరు పథకం పెడతానంటున్నాడుగా, అప్పుడు తిరగానులే. మీకేం కాదమ్మా, నన్ను నమ్మండి. సాయి, నువ్వు కొంచెం రైట్కి రా. అన్నయ్య, ఆ. పాలు అక్కడ పెట్టు. కార్పొరేట్ సెక్టార్. అన్నయ్య, ఉమ్. కార్పొరేట్ వాళ్ళు అంటారు. అసలు ఎవరు వాళ్ళు? మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు ఈ కార్పొరేట్ వాళ్ళు. ఓ, అమ్మా హరిత, అన్నయ్య. ఇట్రా. ఏంటన్నయ్య? ఇదొకసారి విను. నీళ్ళు. ఆ, అమ్మా, ఇక్కడికి రా. నీళ్ళు. రండి రండి రండి. విను. ఆ చైన్ ఎవరిది? మన భూపతనాయుడిది. ఆ చేను కమరుద్దీన్ శంకర్ బాబు. అది నర్సిరెడ్డిది. అదెవరిది? అది మందే అప్పా.
క్లియర్ చేయండి. ఎవరు మీరంతా? ఆ మాట అడగాల్సింది మేము. ఎవరు మీరంతా? మా భూములో మీ పనేంటి? కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా? రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే, 3 నెలల తర్వాత వచ్చి మామంటారేంటి? డబ్బులేంటి, రిజిస్ట్రేషన్స్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మా భూములు మేము ఎవరికి అమ్మలేదు. జస్ట్ మినిట్ రాంబాబు, ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా. Anyway, make sure the water is in large quantity. అమ్మకుండానే వేలు ముద్రలు వేశారా? ఇవిగో రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీస్. మీ ప్రొఫెసర్ స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు. వాళ్ళు వాళ్ళ మనుషులే. ఏంటిది శంకర్ బాబు, మనం ఇంకెవరిని నమ్మాలి? వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు. ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు, వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు. వదిలిపెట్టం. ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు. దీనికోసం ఎంత దూరాన్ని వెళ్తా. ఏంటండి ఇది? మేము రౌడీలం కాదండి, రైతులం. మా ప్రాబ్లంని కలెక్టర్ గారికి చెప్పుకోనివ్వండి. సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్, మా కోసం. ఒకళ్ళు రండి. వదలండి సార్, మేమంతా నీరు రైతులం. ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం. ఇది లంచ్ అవర్ అని తెలీదా? ఈ లంచ్ అవర్లు మనకిచ్చిందే రైతులు సార్. అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా? ఓకే, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఓ పేపర్ మీద రాసి అందరి సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి, నేను వచ్చి చూస్తాను. సార్ నీకు ఒక ఊరి వాళ్ళం సార్. ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందని వెళ్ళిపోతావు కదా. మార్చుకుంటే మారిపోయే ఊరు, దానికోసం లైఫ్ ఏదో పాటు చేసుకుంటావు పో. సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు, కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు. ఊరు కూడా అంతే సార్, తల్లి గర్భం మారదు. ఇప్పుడు ఏం కావాలి? మా ఊరు మాకు కావాలి, మా చెవులు మాకు కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులను చంపి మరీ వేలు ముద్దలు తీసుకున్నారు. వాళ్ళేం చంపారంటే సాక్ష్యం ఏంటి? మా నాన్న శవం. మా నాన్న SSLC చదివాడు సార్, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి. వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? చూడు, నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను, చెక్కిస్తారు, సెటిల్ అయిపో. అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడ్డు. గడ్డి తినాలన్న రైతు కావాలి సార్. చంపేస్తా. చెల్లిలా తోడ పుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా? నాలిక్కి నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి, నేర్చుకో. కాకి కాలనే పట్టుకుంటావా? నీలాంటి రైతుల్ని రెచ్చగొట్టడం, బుజ్జగించడం రెండు తెరికే. సార్ ఏంట్రా అది? అవి అవి మా నాన్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ రా. మనిషిని చంపేశారు, చదువును కూడా చంపేస్తారా? పాపరా. అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి. ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం. పోలీసు వాళ్ళ కుక్కలకు కూడా మేము విలువిస్తావురా, కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి. ఆ యూనిఫామ్ తీసేసి వెళ్ళి వాళ్ళ యూరియల్స్ క్లీన్ చేయి. నా బిడ్డకేం కాదు కదా? ఏం కాదమ్మా. కొడుకు చికిత్స పట్టుకుంటాను.
మట్టి తడవటం మానకూడదు. నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి. మన భూమి, మన ఊరు, మన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి, రైతు బతకాలి, బతకాలి, రైతు బతకాలి.